కూడా అక్కడే పార్క్ చేసుకుంటారు, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, ఆడే పడుకొని దర్శనానికి వెళ్తారండి. దాన్ని దయచేసి వదిలేసి యథావిధిగా ఇంకొక చోట జూ పార్క్ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి కాబట్టి టీటీడీవి అక్కడే మీరు ఖర్చు పెట్టి ఆధునికంగా వసతి సముదాయాలు వేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదండి. కానీ టీటీడీ అధికారులు ఎవరి అనుమతులు తీసుకొని చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అదేవిధంగా ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది ఖచ్చితంగా మనం హై ఏరియా బిల్డింగ్స్ కట్టేటప్పుడు వీళ్ళ అనుమతులు తీసుకోవాలి. అదేవిధంగా తుడాలో మీరు ప్లాన్ అప్రూవల్ చేశారండి? ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ లేకుండా వీళ్ళ అనుమతులు లేకుండా మీరు టెండర్లు పిలిచేస్తాము, బోర్డు రెజల్యూషన్లో అప్రూవల్ తీసుకునేస్తామని చెప్పి నిన్న ప్రకటించారు. ఇది చాలా తొందరపాటు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఈరోజు ధర్మకర్తల మండలిలో కానీ టీటీడీ అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటే భగవంతునితో సహా భక్తులు మెచ్చే విధంగా ఉండాలి, స్థానికులు కూడా అభినందించే విధంగా ఉండాలండి. ఏదో మొక్కుబడిగా కోట్లాది రూపాయలు మనం టెండర్లు